హలో ఫ్యామిలీ, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జూనియర్ జోవియా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు 3 రకాల గారెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పండుగలప్పుడు కానీ లేదంటే ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ వెరైటీస్ చేయాలనుకున్నప్పుడు ఒక్కసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఈ గారెలు కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా అరగంటలోనే తయారైపోతుంది. మరి వీటి ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా? ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటి కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసులతో మినపగుళ్ళు వేసుకున్నాను. ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. ఒక 5 గంటల తర్వాత గ్రైండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ రుబ్బుకున్న పిండిని సెపరేట్గా 3 బౌల్స్లోకి ఈక్వల్గా తీసుకుంటే అన్ని రకాల గారెలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకటి వేసుకునే టైంకి మరో 2 బౌల్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే పిండి లూజ్గా అయిపోతుంది కాబట్టి. ముందుగా పెరుగు గారెలు చేసుకుందాం. పెరుగు గారెలు చేసుకోవడానికి కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి కదా. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ తోటి పెరుగు తీసుకొని అలాగే కాస్త వాటర్ పోసుకొని విస్కర్ తోటి బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఒక 2 మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆ తాలింపు బాగా వేగే వరకు కలుపుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు, కాస్త చల్లారిన తర్వాత ఆ పెరుగులో మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ మిశ్రమానికి తగినంత ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. పెరుగు వడలు వేసుకోవడానికి పిండిని పక్కన పెట్టాం కదా, అందులోని కాస్త సాల్ట్, కొద్దిగా జీలకర్ర, హాఫ్ పించ్ బేకింగ్ సోడా ఆప్షనల్ మాత్రమే, ఎందుకంటే గ్రైండర్లో వేసుకున్నాం కాబట్టి. సైజ్ ఆనియన్ ఒకటి వేసుకొని ఆ పిండికి మొత్తం స్టఫ్ అంతా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. హ్యాండ్కి వాటర్ అప్లై చేసుకొని ఆ కన్సిస్టెన్సీ గారెలా వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేత్తో వేసుకోవచ్చు. నాకు చేత్తో గారెలు వేయడం వచ్చు, బట్ ఒకసారి ఏమైందంటే నా చెయ్యి కాలిపోయింది గారెలు వేసేటప్పుడు. అందుకనేసి నేను అప్పటి నుంచి చిల్లుల గంటతోటే గారెలు వేస్తున్నాను. ఎందుకు వచ్చిందిరా బాబు అని మనలో ఒక భయం ఏర్పడితే అది అస్సలకి పోదు. కానీ ఆ భయాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవాలి. అది చిన్నదే కావచ్చు లేదా పెద్దదే కావచ్చు, ఏ భయాన్నైనా మనం పోగొట్టుకోవాలి. గారెలు బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఆ గారెలు తీసుకొని ఒక బౌల్లో వాటర్ పోసుకొని అందులోని ఈ గారెలు వేసి డిప్ చేసుకోవాలి. 1 సైడ్ అయిపోయిన తర్వాత ఇంకా అదర్ సైడ్ కూడా తిప్పుకుంటా గారెలు కాస్త మెత్తగా వచ్చినంత వరకు అందులో డిప్ చేసుకోవాలి. ఆ తర్వాత గారెలు కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న పెరుగులోకి ఆ వడలు వేసుకొని డిప్ చేసుకోవాలి. ఆ డిప్ చేసిన 5 మినిట్స్ తర్వాత తీసి బయట పెట్టుకుంటే చూసారా ఎంత చక్కగా మెత్తగా చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు బెల్లం గారెల్లోకి పాకం ప్రిపేర్ చేసుకుందాము. ఒక 1/2 కప్పు బెల్లాన్ని తీసుకొని అందులో కాస్త వాటర్ పోసుకొని మొత్తం బెల్లం కరిగే వరకు అది కలుపుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకంలోకి గారెలు ప్రిపేర్ చేసుకుందాము. గారెలు అయిపోయిన తర్వాత ఈ బెల్లం పాకంలోకి ఈ గారెలను డిప్ చేసుకుంటా కాస్త అటు ఇటు తిప్పుకోవాలి. చూసారా, ఈ బెల్లం గారెలు చాలా ఫాస్ట్గా అయిపోతాయండి. అలాగే చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టం. 3వ రకం గారెలు నార్మల్ గారెలుగా చేసుకోవాలి. ఈ 3 రకాల గారెలు హెల్దీ రెసిపీ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఈ లైక్ ఇవ్వడం వల్ల నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.